నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన వేళ సోషల్ మీడియాపై ఫుల్గా ఫోకస్ పెట్టాయి పార్టీలు. ప్రధానంగా ఫేస్బుక్ కేంద్రంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఏపీలో వైసీపీ పార్టీలు అత్యధికంగా ఖర్చు పెడుతున్నాయి. దేశం మొత్తం మీద ఫేస్బుక్ లో అత్యధికంగా పొలిటికల్ యాడ్స్ కోసం ఖర్చు చేస్తున్న పార్టీగా బీజేపీ నిలుస్తోంది. గత 3 నెలల నుంచి పొలిటికల్ యాడ్స్ కోసం కమలనాథులు తెగ ఖర్చు పెడుతున్నారు. అటు ఏపీలో అధికారంలో ఉన్న ఫ్యాన్ పార్టీ కూడా ఫేస్బుక్ లో తెగ ఖర్చు చేస్తోంది. తెలంగాణలో అత్యధికంగా పొలిటికల్ యాడ్స్ ఇస్తున్న పార్టీగా బీజేపీతో పోటీ పడుతుంది వైసీపీ. అయితే ఆసక్తికరంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రం తెలంగాణలో పొలిటికల్ యాడ్స్ పై ఏ మాత్రం ఖర్చు చేయడం లేదు. మెటా యాడ్ లైబ్రరీ నివేదిక ప్రకారం ఫేస్బుక్ లో అత్యధికంగా పొలిటికల్ యాడ్స్ నడిపిస్తున్న రాష్ట్రంగా ఒడిశా నిలుస్తోంది. గడిచిన 3 నెలల్లో అక్కడ రాజకీయ పార్టీలు ప్రచారం కోసం ఫేస్బుక్ లో ఖర్చు చేసిన మొత్తం 3,67,00,000. ఒడిశా తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. అక్కడ రాజకీయ పార్టీలు ఫేస్బుక్ ప్రచారం కోసం 3,66,00,000 ఖర్చు చేశాయి. 3వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు 3,60,00,000 ఖర్చు చేశాయి. ఉల్టా చష్మా అనే ఫేస్బుక్ పేజ్ 2 కోట్ల రూపాయలు, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ పేజ్ 1,90,00,000 ఖర్చు చేశాయి. ఈ 2 పేజ్లు కూడా మోదీ సర్కార్ కు మద్దతు పలికేవే. ఇక తెలంగాణలో ఫేస్బుక్ ప్రచారం కోసం బీజేపీ 15 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. మన మోదీ ఫేస్బుక్ పేజ్ 8 లక్షల రూపాయలు ఖర్చు చేయగా మై గవర్నమెంట్ ఇండియా పేజ్ 6 లక్షలు ఖర్చు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే జగనే కావాలి అనే ఫేస్బుక్ పేజ్ గత 3 నెలల్లో 39 లక్షలు ఖర్చు పెట్టింది. ఇక జగనన్న సురక్ష పేజ్ 37 లక్షల ఖర్చుతో 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో 29 లక్షలు ఖర్చు పెట్టిన జగనన్నకి తోడుగా పేజ్ ఉంది. అంటే పొలిటికల్ యాడ్స్ కోసం ఖర్చు పెడుతున్న టాప్ 3 పేజీలు జగన్ కు అనుకూలంగా పనిచేస్తున్నవి. ఈ లెక్కలన్నీ ఆయా పేజీలు చేస్తున్న ఖర్చుపై మెటా ఇచ్చిన నివేదికలో భాగం. కానీ లెక్కల్లోకి రాకుండా జరుగుతున్న పెయిడ్ ప్రచారం వేరే ఉంది. మొత్తంగా ఫేస్బుక్ అనేది రాజకీయాలకు వేదికగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. పెయిడ్ న్యూస్ లానే సోషల్ మీడియాలో పొలిటికల్ పార్టీలు చేస్తున్న వ్యయం పైన ఎన్నికల సంఘం దృష్టి సారించాలని ఈసీని ఎప్పటి నుంచో పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో పెయిడ్ ప్రచారం పెరగడంపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.